నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన సినిమాల విషయంలో చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అలాంటిది ఒక సినిమా చూస్తూ ఆయన బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకోవటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఏక్ దిన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్లో అమీర్ సినిమాను చూసి ఎమోషనల్ అయ్యారు. పక్కన ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏక్ దిన్ సినిమాకు సునీల్ పాండే డైరెక్టర్, హీరో జునైద్ ఖాన్ కు జోడీగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయనే సొంతంగా నిర్మించారు. ఈ మూవీ కోసం జునైద్ కొంతకాలం పాటు థియేటర్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సోమవారం ఏక్ దిన్ సినిమా ప్రీమియర్ చూసిన అమీర్ ఖాన్ జునైద్ ఖాన్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమీర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కుమారుడి నటనను చూసి ఒక తండ్రిగా అమీర్ ఎంతో గర్వపడ్డారు. తన కళ్ళ నుంచి వస్తున్న నీళ్లను టీషర్ట్తో తుడుచుకుంటూ ఆయన కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే ఉన్న సాయి పల్లవి జునైద్ ఖాన్ ఆయన్ను ఓదారుస్తూ కనిపించారు. 2016లో విడుదలైన థాయిలాండ్ సూపర్ హిట్ సినిమా వన్డేకు ఏక్ దిన్ అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. ఇందులో సాయి పల్లవి మీరా అనే యువతి క్యారెక్టర్లో కనిపిస్తుండగా జునైద్ ఖాన్ డినో అనే యువకుడి పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య సాగే భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా స్టోరీ. ఏక్ దిన్ సినిమా చూసిన తర్వాత అమీర్ ఖాన్ మాట్లాడుతూ సాయి పల్లవి యాక్టింగ్ ను ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతమన్నారు. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారన్నారు. సాయి పల్లవి నంబర్ 1 హీరోయిన్ అంటూ అమీర్ ప్రశంసించారు. జునైద్ కూడా బాగానే యాక్ట్ చేశాడని, ఇంతకంటే ఎక్కువగా తాను చెప్పలేనని అమీర్ తెలిపాడు. ఇదే వేదికపై అమీర్ ఖాన్ ఏక్ దిన్ సినిమాలోని టైటిల్ ట్రాక్ పాడి అలరించారు.